పంటలకు అవసరమైన సమయంలో వర్షాలు కురుస్తున్న వేళ కృష్ణా జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తూ ఉండగా పంట పొలాల్లో వరి నాట్లతో సందడి నెలకొంది. పట్టిసీమ ద్వారా విడుదలైన గోదావరి జలాలు కలిసొచ్చిన వేళ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సాధారణ వర్షపాతం 180 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు జిల్లాలో 217 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు చెప్పారు. పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, పామర్రు, గుడివాడ, ఉయ్యూరు, పమిడిముక్కల, మొవ్వ, విజయవాడ గ్రామీణం, ఉంగుటూరు, గన్నవరం మండలాల్లో వరి నాట్లు జోరుగా సాగుతున్నాయి. కృష్ణా ఆయకట్టు శివారు మండలాలైన నాగాయిలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మచిలీపట్నం, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి, కైకలూరు మండలాల్లో నారుమళ్ల పనులు సాగుతున్నాయి. మొత్తం 1,50,000 ఎకరాల్లో వరి సాగు చేసినట్లు అంచనా. ప్రస్తుత వర్షాలు పశ్చిమ జిల్లాలో మెట్ట పైర్లకు తోడ్పడతాయని, సాగర్ ఎడమకాల్వ ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేసుకునే పంటలకు ఎంతో ఉపయోగకరమని అధికారులు వివరించారు. పశ్చిమ కృష్ణాలోని 65,000 హెక్టార్లలోని మామిడి పంటలకు లబ్ధి చేకూరనుంది.